హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 22. మరి నెక్స్ట్ టైం డ్రింక్ చేయకండి, ఓకేనా అని అతను చెప్పాడు. ఇప్పుడు మాత్రం ఆమెకు కొంచెం వింతగా అనిపించింది. డ్రింక్ తీసుకోవాలా వద్దా అనేది తన వ్యక్తిగత విషయం, దీనికి అతనికి ఏంటి సంబంధం, ఇతనికి అసలు ఏం సమస్య అని ఆమె మనసులోనే కొంచెం అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకు డ్రింక్ అంతగా పడదు అని అతను మళ్ళీ వెటకారంగా మాట్లాడడంతో ఇప్పుడు ఆమెకు అతనిపై కోపం రావటం మొదలైంది. సారీ సార్, కానీ నా పర్సనల్ విషయాలు ఇంకెవరైనా జోక్యం చేసుకోవటం నాకు నచ్చదు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే శక్తి వాళ్ళలో ఉంటుంది. అది మీకంటే ఎక్కువగా కూడా వచ్చు అని జాన్వి కోపంతో అనేసింది. ఆమె మాట్లాడడం ఆపిన తర్వాత ఆమెకు అర్థమైంది సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకెత్తి తన వైపుకు చూస్తున్నాడని. నేను ఎక్కువగా మాట్లాడేసేనా, ఇప్పుడు ఇతను నాపై కోపడతాడా అని జాన్వి మనసులోనే కొంచెం భయపడింది. మిడిల్ క్లాస్ గురించి ఎంతగా మాట్లాడుతున్నావు కదా, మరి మిడిల్ క్లాస్ ఇంట్లో పెరిగిన అమ్మాయిలు అర్ధరాత్రి ఇలా మత్తులో రోడ్ల మీద తిరగరని కూడా నీకు తెలిసి ఉండాలి. ఎవరో నీ పరిస్థితిని ఉపయోగించుకోవచ్చు. అలాంటి సమయంలో మనతో ఏదైనా జరగవచ్చు. ఏదైనా కనీస అవగాహన కూడా నీకు లేదు. అయినా నీ పర్సనల్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని అనుకుంటున్నావు అని అతని గొంతులో ఇప్పుడు కోపం స్పష్టంగా కనిపించింది. జాన్వి మెల్లగా గొంతు మింగింది. అతని మాటలు విన్న తర్వాత ఆమెకు మాటలు రావటం ఆగిపోయాయి. నిజంగానే నేను రాత్రి అంత మత్తులో ఉన్నానా, ఏం చేశాను? ఖచ్చితంగా రాహుల్ ఇతనికి చెప్పే ఉంటాడు. కానీ ఇతనికి దీనితో సంబంధం ఏంటి అని జాన్వి విసుగ్గా అతని వైపుకి చూసింది. నెక్స్ట్ టైం డ్రింక్ చేయాలి అనుకుంటే ముందు నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో అని సిద్ధార్థ్ చెప్పాడు. జాన్వి ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా తలుపు మీద టకటక శబ్దం వినిపించింది. ఇద్దరు తలుపు వైపుకు చూశారు. అక్కడ నేహ నిలబడి ఉంది. కమిన్ అని సిద్ధార్థ్ తన కుర్చీ వైపుకు వెళ్తూ అన్నాడు. నేహ లోపలికి వచ్చింది. నడుస్తున్నప్పుడు ఆమె కొంచెం వంగుతూ నడుస్తుంది. ఇప్పుడు ఆమెకి ఏమైంది, ఇలా నడువు నొప్పిగా ఉన్నట్టు ఎందుకు నడుస్తుంది అని నేహను అలా నడుస్తూ చూడగానే జాన్వి ఆలోచించింది. తనను అక్కడ చూసిన నేహకు మాత్రం కోపం వచ్చింది. ఈమె ఇక్కడ ఏం చేస్తుంది అని నేహ సాధారణంగానే సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది. వర్క్ అని సిద్ధార్థ్ ల్యాప్టాప్ లో తలపెట్టి చెప్పాడు. అది విన్న జాన్వి కళ్ళు చిన్నబడ్డాయి. అబద్ధాల కోరు, పనేమీ చేయలేదు, పైగా నా వ్యక్తిగత విషయాల గురించి నాకు క్లాస్ తీసుకున్నాడు, ఇంకా వర్క్ చేస్తున్నట్టున్నాడు అని జాన్వి మనసులోని అతన్ని అయితే తిట్టుకుంది. సార్ నేను వెళ్ళనా అని జాన్వి అడిగింది. ఓకే అని సిద్ధార్థ్ అన్నాడు. ఆమె వెళ్ళగానే నేహ సిద్ధార్థ్ దగ్గరకు వెళ్లి అతని కుర్చీపై చేయి పెట్టి అతని వైపుకు ఆకర్షణీయంగా చూస్తూ నిలబడింది. నేహ, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్లో కొంచెం పద్ధతిగా ప్రవర్తించమని అని సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు. అదే సమయంలో నేహ అతని షర్ట్ వాసన చూస్తుంది. సిద్ధార్థ్, నేను గిఫ్ట్ చేసిన పర్ఫ్యూమ్ నువ్వు 2 రోజులు మాత్రమే వాడావా? ఈ రోజు వేరే పర్ఫ్యూమ్ వాసన వస్తుంది అని నేహ అసంతృప్తిగా అడిగింది. నాకు అది నచ్చలేదు స్మెల్, అందుకే మార్చేశాను అని సిద్ధార్థ్ చెప్పడంతో నేహకు కోపం వచ్చింది. కానీ సిద్ధార్థ్, నీకు అలాంటి పర్ఫ్యూమ్లు అంటేనే ఇష్టం కదా, డార్క్ స్మెల్ ఉన్నవి అని నేహ అంది. నేహ ప్లీజ్ నీ పనిపై దృష్టి పెట్టు, ఇప్పుడు వెళ్ళు అని సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు ఏం చెప్పకుండా. దాంతో నేహ కోపంగా కాళ్ళు నేలపై కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకా జాన్వి ఆలోచనలో మునిగిపోయింది. ఇంకా ఒప్పుకోక తప్పదు. సిద్ధార్థ్ చెప్పిన మాటలు ఆమె కూడా సరైనవిగానే అనిపించాయి. నిజంగానే నిన్న తనకి ఏమీ గుర్తుకు లేదు. నిన్న అలాంటి పరిస్థితిలో ఎవరైనా తనను ఉపయోగించుకుని ఉంటే ఆ ఆలోచనతోనే ఆమె గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయ్యింది. మనం ఎంత బాధ్యత లేకుండా ఎలా ఉండగలం, మనపై మనకు బాధ్యత ఉంది, ఇకపై జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా రీచాతో కలిసి పార్టీకి వెళ్ళను అని జాన్వి మనసులోనే అనుకుంటుంది. అదే సమయంలో ఆమెకు రీచా రాహుల్ గుర్తుకు వచ్చారు. ఉదయం రాహుల్ ఎవరితో ఉన్నాడో ఇంకా తెలియలేదు. దాంతో ఆమె మనసు కలవరపడింది. ఆగలేక ఆమె రాహుల్ కు ఫోన్ చేసింది. హలో రాహుల్, నీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడ నా ఆఫీస్ దగ్గర ఉన్న కేఫ్ కి రాగలవా అని ఆమె వెంటనే అడిగింది. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని రాహుల్ అడిగాడు. అలా ఏమీ కాదు, కొంచెం మాట్లాడాలి అనిపించింది. రీచాకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, అందుకే నీతో కొంచెం డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను అని జాన్వి ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో అంది. ఓకే ఓకే, నేను నీ ఆఫీస్ కిందకే వస్తాను, వచ్చాక ఫోన్ చేస్తాను అని రాహుల్ చెప్పి కాల్ కట్ చేశాడు. చాలు,
ఇక ఆ అమ్మాయితో రాహుల్కి ఎలాంటి సంబంధం ఉండకూడదు అని అనుకుంటూ జాన్వి ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి తన పని చేసుకోవటం మొదలుపెట్టింది. కొంతసేపటికి తర్వాత ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ పై రాహుల్ పేరు కనిపించడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. వస్తున్నాను అని చెప్పి పర్స్ తీసుకుని బయటికి వచ్చింది. చుట్టూ చూసింది. అదే సమయంలో ఆమె ముందు నల్ల రంగు రోల్స్ రాయ్స్ కారు వచ్చి ఆగింది. ఆ కారును చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆ కారు సిద్ధార్థదని ఆమెకైతే బాగా తెలుసు. ఛీ, ఇతను కూడా వస్తున్నాడా అని ఆమె అలాగే కారు వైపుకు చూస్తూ నిలబడిపోయింది. అంతలోనే హే జాన్వి, లోపల కూర్చో అని రాహుల్ కారు అద్దం నుంచి పిలిచాడు. అతను ముందు సీట్లో కూర్చుని ఉన్నాడు. జాన్వి వెనక సీట్లోకి వెళ్లి కూర్చుంది. ముందు చూసింది. డ్రైవింగ్ సీట్ లో సిద్ధార్థ్ ఉన్నాడు. ఆమె ఒక్క నిట్టూర్పు విడిచింది. ఇప్పుడు రాహుల్తో ఎలా మాట్లాడాలి అని తల పట్టుకుని బయటకు చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి వారు కేఫ్ ముందుకు చేరుకున్నారు. జాన్వి, పద బయటికి రా అని రాహుల్ పిలవడంతో ఆమె ఆలోచన నుంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఒక విలాసవంతమైన కేఫ్ కనిపించింది. రాహుల్, సిద్ధార్థ్ ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఆమె కూడా కిందకి దిగి వారి వెనకాలే వెళ్ళింది. జాన్వి, ఈ కేఫ్ సిద్ధార్థకు చాలా ఇష్టం. ఇక్కడి కోల్డ్ కాఫీ అంటే అతనికి చాలా ఇష్టం అని రాహుల్ నవ్వుతూ చెప్పాడు. ఆమె మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ముగ్గురు ఒక క్యాబిన్ లోకి వెళ్లారు. వెంటనే ఇద్దరు వెయిటర్లు వాళ్ళ దగ్గరకు వచ్చారు. 2 కోల్డ్ బ్రూ కాఫీ అని సిద్ధార్థ్ ఆర్డర్ చేసి రాహుల్ వైపుకు చూశాడు. జాన్వి, నీకు కూడా అదే ఆర్డర్ చేయనా? ఇక్కడ చాలా బాగుంటుంది అని రాహుల్ అడిగాడు. వద్దు, నాకు ఇలాంటివి చేదుగా ఉండే కాఫీ నచ్చదు. నాకు సాధారణ హాట్ కాఫీ చెప్పు, అది ఎక్స్ట్రా షుగర్, ఎక్స్ట్రా మిల్క్ తో అని జాన్వి సాధారణంగా చెప్పింది. కానీ సిద్ధార్థ్ కళ్ళల్లో మాత్రం కోపపు ఛాయ కనిపించింది. అలా చేదంటావేంటి? ఇది హెల్దీగా ఉంటుంది అని రాహుల్ నవ్వుతూ అన్నాడు. ఏదైనా సరే నాకు తీపిగా ఉండేవే ఇష్టం అని ఆమె చెప్పింది. రాహుల్ వదిలే, తన ఇష్టం తనది అని సిద్ధార్థ్ అన్నాడు. ఆ తర్వాత రాహుల్ ఆమె కోసం హాట్ కాఫీ ఆర్డర్ చేశాడు. సరే, నువ్వు రీచా గురించి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావా అని రాహుల్ అడిగాడు. అవును, అంటే అది నాకు అర్థం కావట్లేదు, నేనేం చెయ్యాలో అని జాన్వి అయోమయంగా చెప్పింది. నువ్వు తన కోసం డాన్స్ చేయి, అది తనకి బెస్ట్ సర్ప్రైజ్ అవుతుంది అని రాహుల్ చెప్పాడు. వద్దు వద్దు, నాకు డాన్స్ చేయటం రాదు, ఇంకేదైనా చెప్పు అని జాన్వి అంది. మరి ఇంకేం చేయాలి అని రాహుల్ ఆలోచనలో పడ్డాడు. గివ్ హెర్ సంథింగ్ స్పెషల్ అని సిద్ధార్థ్ కాఫీ తాగుతూ అకస్మాత్తుగా అన్నాడు. దాంతో ఇద్దరు అతని వైపుకు చూశారు. అతను ఏదైనా సలహా ఇస్తాడని వాళ్ళిద్దరూ అసలు ఊహించలేదు. గుడ్ ఐడియా జాన్వి, నువ్వు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వు అని రాహుల్ అన్నాడు. లేదు, నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి, నేను డాన్స్ చేస్తాను అని జాన్వి చెప్పడంతో ఎదురుగా ఉన్న ఇద్దరు ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూశారు. ఇప్పుడు మాత్రం జాన్వికి కొంచెం వింతగా అనిపించింది. నేను ఏం మాట్లాడుతున్నాను? సిద్ధార్థ్ సార్ని ఎందుకు ఇలా ఎదిరిస్తున్నాను? ఇంతసేపట్లో 2 సార్లు అయినా ఆయన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడ్డాను. ఛీ, ఆయనకు తెలిస్తే ఏమవుతుందో అని జాన్వి మనసులోనే భయపడుతూ ఆలోచించింది. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఆమె వాష్రూమ్ కి వెళ్ళింది. ఏంటిది, నేను ఎందుకు వచ్చాను, ఇక్కడ ఏం చేస్తున్నాను? రాహుల్ ఆ అమ్మాయి గురించి అడగడానికనే వచ్చాను, కానీ ఇక్కడ సిద్ధార్థ్ సార్కి ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని అనుకుంటూ జాన్వి చల్లని నీటిని ముఖంపై చల్లుకుంది. పెళ్లికి ఇంకా కొద్ది రోజులే మిగిలాయి. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు వీలైనంత తొందరగా అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ జాన్వి టిష్యూ పేపర్ తో ముఖం తుడుచుకుని బయటకు వచ్చింది. బయట రాహుల్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆమె రాగానే అతను కాల్ కట్ చేశాడు. జాన్వి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సిద్ధార్థ్ నేను ఇంటి దగ్గర వదిలేస్తాడు, బాయ్ అని రాహుల్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జాన్వి సిద్ధార్థ్ వైపుకి చూసింది. అతను కూడా ఆమె వైపుకే చూస్తున్నాడు. క్షణం పాటు ఇద్దరు కళ్ళు కలిశాయి. ఏదో తెలియని అనుభూతి ఆమె మనసులో కలిగింది. వెంటనే ఆమె తన చూపును కిందకు దించింది. కాఫీ అని అతను ఎదురుగా ఉన్న కాఫీ వైపుకు చూపించాడు. ఆమె ఆ కాఫీని చేతిలోకి తీసుకుని అయోమయంలోని నేరుగా నోటికి పెట్టుకుంది. అయ్యో అని ఆమె పెదవులకు ఒక్కసారిగా వేడి కాఫీ తగిలి కాలినట్లయింది. వెంటనే సిద్ధార్థ్ ఆమె చేతిలో ఉన్న కాఫీని తీసుకున్నాడు. నువ్వు మరీ అంత అమాయకంగా ఉంటావా? వేడి కాఫీని కొంచెం చల్లార్చుకుని తాగుతారని కూడా తెలీదా అని అతను కొంచెం కోపంగానే అన్నాడు. సారీ, మనం వెళ్దామా? అంటే నా లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది అని ఆమె చెప్పి లేచింది. అతను కూడా బిల్ చెల్లించి బయటకు వచ్చాడు. జాన్వి కారు దగ్గరికి వెళ్లి నిలబడింది. కారు తాళాలు అతని దగ్గర ఉన్నాయి. సిద్ధార్థ్ వెనక నుంచి వచ్చాడు, కానీ కారు తలుపు తెరవడానికి బటన్ నొక్కలేదు. నీకు ఇక్కడ నుంచి ఆటో దొరుకుతుంది అని సిద్ధార్థ్ కారు డోర్ తెరుస్తూ చెప్పాడు. అది విన్న జాన్వి షాక్ అయినట్టు అతని వైపుకు చూసింది.
కానీ ఇప్పుడు తనను తను అవమానించుకున్నట్టే అనిపించింది. వెంటనే పక్కకు తప్పుకుని రోడ్డు దాటడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ కోపంగా ఆమె వెళ్తున్న వైపుకు చూస్తున్నాడు. అంతలోనే అకస్మాత్తుగా ఆమె ముందు ఒక కారు వచ్చి ఆగింది. అది చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయ్యింది. జాగ్రత్త అని అతని నోటి నుంచి పెద్దగా అరుపు వచ్చింది. కానీ ఆ కారు అప్పటికే బ్రేక్ వేసింది. జాన్వి కూడా ముందుకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ వెంటనే రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే ఆమె వారి ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. ఛీ, ఎంత తెలివి తక్కువ అమ్మాయి! రోడ్డుపై కూడా సరిగ్గా నడవడం రాదా? ఎంత భయపెడుతుంది అని కోపంగా అనుకుంటూ సిద్ధార్థ్ కారు డోరు తెరిచి లోపలే కూర్చున్నాడు. ఆ తర్వాత వేగంగా కారును ఆఫీస్ వైపుకు నడిపించాడు. ఇక రాత్రి సిద్ధార్థ్ ఇంటికి చేరుకునేసరికి 11 గంటలు అవుతుంది. అతను తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాడు. బయటకు వచ్చేసరికి రాహుల్ అతని గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. వాట్ హ్యాపెండ్ అని సిద్ధార్థ్ జుట్టు తుడుచుకుంటూ అడిగాడు. సిద్ధార్థ్, ఆ జాన్వి ఇంటికి రాలేదు అని రాహుల్ విసుగ్గా అన్నాడు. ఆ మాటలు విన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా అలా ఉండిపోయాడు. వాట్, ఆమె ఇంకా రాలేదా? రాహుల్, ఇది రాత్రి 11 గంటలు అయ్యింది, నువ్వు ఇప్పుడు చెప్తున్నావా అని తెలియకుండానే సిద్ధార్థ్ గొంతులో కోపం పెరిగింది. అరే, ఆమె ప్రతిరోజు 7 లేదా 8 గంటలకు అలా వస్తుంది, కానీ ఈ రోజు అసలు రాలేదు. రీచా పదే పదే నన్ను అడుగుతుంది. ఆమె ఫోన్ కూడా కలవడం లేదు. ఎలాగో రీచాకు చెప్పొచ్చాను ఆమె మావయ్య ఇంటికి వెళ్ళిందని. తను కూడా చాలా పట్టుదలగా ఉంటుంది కదా, అందుకే అని రాహుల్ చుట్టూలో చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు. నువ్వు చాలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఆమె బంధువుల నెంబర్ లేవు త్వరగా అని సిద్ధార్థ్ బాధగా అడిగాడు. అరే, ఆమెకి ఎవరు లేరు అంటే మామయ్య అత్తయ్య ఉన్నారు, కానీ ఆమె వాళ్ళ దగ్గర లేదు. నేను ఆమె మామయ్యకి ఫోన్ చేశాను, మామూలుగానే మాట్లాడ్డాను. దాని ద్వారా ఆమె అక్కడ లేదని ఖచ్చితంగా తెలిసింది అని రాహుల్ చెప్పాడు. అతని మాటలు విన్న సిద్ధార్థ్కి ఎందుకో తన మనసుపై ఎవరో గట్టిగా దెబ్బ కొట్టినట్టు అనిపించింది. ఆమెకు నిజంగానే ఎవరూ లేరా? తల్లి తండ్రులు లేరా? మరి ఆమెను ఎవరు చూసుకున్నారు అని ఆలోచిస్తూ సిద్ధార్థ్ మనసు భారమయ్యింది. సిద్ధార్థ్ వెంటనే తన ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేశాడు. ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేశాడు. సిడ్, ఒక నెంబర్కు ఫైనల్ లొకేషన్ తెలుసుకోవాలి. నేను నెంబర్ పంపిస్తాను, నువ్వు లొకేషన్ పంపించు. ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది అని సిద్ధార్థ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతను సిడ్ కు జాన్వి నెంబర్ మెసేజ్ చేసి వెంటనే మరో నెంబర్ కు డైల్ చేశాడు. హలో సాని, నాకు ఈ రోజు పూర్తి స్టాఫ్ ఇన్ అండ్ అవుట్ వివరాలు కావాలి అని సిద్ధార్థ్ అన్నాడు. ఓకే సార్, నేను రేపు ఉదయం పంపిస్తాను అని సాని చెప్పాడు. నాకు ఇప్పుడే కావాలి, అర్జెంట్, వెంటనే ఇంకొక 5 నిమిషాల్లో అని సిద్ధార్థ్ గంభీరమైన గొంతుతో అన్నాడు. దాంతో సాని భయపడి సరే అన్నాడు. నేను ఇక్కడ కమిషనర్ కూడా చెప్తాను, వాళ్ళు వెంటనే ఆమెను వెతికి తీసుకొస్తారు అని సిద్ధార్థ్ మరో నెంబర్ కు డైల్ చేస్తూ అన్నాడు. రాహుల్ అతని ఆందోళనగా చేస్తున్న ప్రయత్నాలన్నీ చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. కానీ పోలీసుల పేరు వినగానే తేరుకున్నాడు. నో సిద్ధార్థ్, పోలీసులను ఇందులోకి తీసుకురావద్దు. ఒకవేళ జాన్వి తనంతటి తాను ఎక్కడికైనా వెళ్ళి ఉంటే అనవసరంగా ఆమెకి ఇబ్బంది అవుతుంది అని రాహుల్ అన్నాడు. సిద్ధార్థ్ కూడా అతని మాట సరైనదిగానే అనిపించింది. కానీ అతని మనసు మాత్రం మరింత కలవరపడుతుంది. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. తనకే ఆశ్చర్యంగా అనిపించింది, తను ఇంతగా ఎందుకు ఆందోళన చెందుతున్నాను అని. కొద్దిసేపటికి అతనికి ఒక మెయిల్ వచ్చింది. వెంటనే దాన్ని తెరిచి చూశాడు. అందులో జాన్వి అవుటే మధ్యాహ్నం ఆమె వాళ్ళిద్దరితో కలిసి వెళ్లిన సమయమే చూపిస్తుంది. అది చూసి సిద్ధార్థ్ మరింత భయపడిపోయాడు. పదే పదే ఆమె కార్ ముందుకు వచ్చిన సంఘటన అతని కళ్ళ ముందు మెదులుతుంది. అతని మనసు కారణం లేకుండానే అల్లకల్లోలంగా మారిపోయింది. మనం ఆమెను ఎందుకు వెళ్ళనిచ్చాము? ఇప్పుడు ఆమె ఎక్కడుంటుందో, ఆమె బాగానే ఉందా అని ఆలోచిస్తూ సిద్ధార్థ్ వేళ్లు వేగంగా కదిలాయి. అతను ఎప్పుడైతే ఎక్కువగా ఆందోళన చెందుతాడో అప్పుడల్లా అతని బొటనవేలు కదులుతూ ఉంటుంది టెన్షన్ లో. అతను ఒక చోట స్థిరంగా ఉండలేడు. ఇప్పుడు కూడా అతని బొటనవేలు అలాగే కదులుతుంది. సిద్ధార్థ్, రిలాక్స్, ఇంత టెన్షన్ పడుకో, ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, వస్తుంది అని రాహుల్ అతను భుజంపై చేయి వేసి అన్నాడు. కానీ అతని మనసులో కూడా గందరగోళమే మెదులుతుంది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ ఇంతగా అసహనంగా ఆందోళనగా రాహుల్ చూస్తున్నాడు. ఇక ట్రింగ్ ట్రింగ్, అదే సమయంలో అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పై సీట్ పేరు కనిపించడంతో అతను వెంటనే కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. మరి జాన్వి ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.